మంత్రి సత్యకుమార్ ధర్మవరంలో రాజకీయ కుట్రలు చేస్తున్నారని, మహిళలను అవమానిస్తున్నారని ఆరోపించారు టీడీపీ నేత అంజన్ రెడ్డి. భార్య ఉన్నా లేదని ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు. జనసేన నేత చిలక మధుసూదన్ కు ప్రాణహాని ఉందని, ఆయనకు గన్మెన్ కేటాయించకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు. మంత్రి సత్యకుమార్ పాలనలో ధర్మవరం ప్రజలు అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. కులం పేరుతో దూషించినానని చెప్తున్నాడు. నేను ఎవరైతే కులం పేరుతో దూషించినాడని చెప్తున్నాడో ఆ వ్యక్తి గానీ, లేదంటే మంత్రి గారు గానీ ఆ వ్యక్తిని తీసుకొని వచ్చినా కూడా ధర్మవరంలో దుర్గమ్మ గుడి, చెన్నమ్మ గుడి, చెన్నకేశ్వర స్వామి గుడి, మరి లేదంటే ఇంక ఎక్కడైనా గుళ్ళకి రండి, నేను ప్రమాణం చేస్తా. మీరు ప్రమాణం చేస్తారా నేను దూషించలేదని? నేను దూషించలేదని చెప్తా. ఆ వ్యక్తినే కాదు, నా మీద నేను ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తిని కాదు, నా జీవితంలో ఏ వ్యక్తిని కూడా నేను కులం పేరుతో దూషించడం కానీ అవమానపరచడం కానీ చేయలేదు. దీనికి నేను ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ప్రమాణం చేసి నేను చెప్తానని చెప్తున్నాను. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? దీనికి లేదంటే నువ్వు ఆరోగ్య శాఖ మంత్రివి కదా, ధర్మానం హాస్పిటల్లో గలాట జరిగిందంటున్నావు. హాస్పిటల్ అనేది సీసీటీవీ సర్వైలెన్స్ లో ఉంది, తీసుకొచ్చి నువ్వు బయటికి పెట్టి నేను తిట్టానని చెప్పేసి వ్యక్తి గొడవ పడినట్టుగానే అక్కడ నేను తిట్టలేదని చెప్తే నువ్వు ధర్మవరం శాసనసభ్యునిగా నువ్వు రాజీనామా చేస్తావని చెప్పి సత్యకుమార్ గారికి సందర్భంగా సవాల్ చేస్తున్నాను. నేను